హాయ్ అండి. నిన్న నేను ఈ కూర ఏమిటో చెప్పండి అంటే కామెంట్స్ నిజంగానే పెట్టారు. కరెక్ట్‌గానే పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఛానల్ చూస్తున్నందుకు. అయితే ఇది ఏమిటి కూర అనుకుంటున్నారా? చిక్కుడు గింజలు, పచ్చి రొయ్యల కూర అండి. ఇది చాలా బాగుంటది. ఇది చేసుకునే విధానము ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే ఒక కళాయి పెట్టుకున్నానండి. ఆ కూరకు సరిపడా విధముగా నేను నూనె వేసుకుంటున్నాను. కొంచెం నూనె ఎక్కువే ఏసుకోండి. ప్రతి నీసు కూరకి కొంచెం నూనె ఎక్కువగా ఉంటే బాగుంటది. ఆ నూనె కాగిన తర్వాత నేనైతే కొంచెము కరివేపాకేసుకుంటున్నానండి. ముందుగా ఏ నీసు కూరకైనా మీరు కరివేపాకు అలవాటు చేసుకోండి. కరివేపాకు వేయటం వల్ల నీసు కూరలైతే చాలా బాగుంటాయి. నీసు వాసన రావండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేపుకోండి. అవి వేపుకొని బాగా మగ్గిన తర్వాత నేనైతే కొంచెం ఉప్పేసుకుంటున్నానండి. ఉప్పేసుకోవటం వల్ల ఇంకా త్వరగా కూడా అవి ఏగుతాయి అన్నమాట. దాంట్లో ఉన్న నీరంతా కూడా వచ్చి ఇంకా చక్కగా ఉల్లిపాయలు ఏగుతాయి. తర్వాత మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని అవి మగ్గుతూ ఉన్న తర్వాత ఒక్క స్పూను నేను అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటానండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వారైతే ఒక్కసారి లైక్ చేయండి. నేనైతే ఇక్కడ రొయ్యలు తీసుకున్నానండి. ఎక్కువేం కాదండి, కొంచెం రొయ్యలే తీసుకున్నాను. తర్వాత చిక్కుడుకాయ గింజలను కూడా నేను ముందుగా ఉడకపెట్టుకొని తీసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. అవి బాగా కలయపెట్టండి. కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టేసేసి దాన్ని మీరు ఆ విధంగా ఉంచితే రొయ్యల్లో ఉన్న నీరు మొత్తము కూడా బయటికి వచ్చిద్దండి. అట్లా నీరు రావటం రొయ్యల్లో నుంచి నీరు వచ్చినప్పుడు చక్కగా ఆ రొయ్య అయితే ఉడికిపోయిద్దండి. ఒక స్పూను నేను కారం వేసుకున్నానండి. ఆ కారం కూడా వేసుకొని ఇప్పుడు కూర అయితే సాంతం ఇంకా సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దాకైతే పొయ్యి మీడియం సైజుగా ఉంది. ఇప్పుడు నుంచి కూర మొత్తం కూడా సిమ్లోనే ఉంచేసుకోవాలండి. మనం సిమ్లో ఉంచుకొని దగ్గర ఉండి ఆ కూర చూసుకుంటూ ఉండాలి. నేనైతే ఒక స్పూను గరం మసాలా వేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వేసుకొని ఆ కూర కూడా మొత్తము కూడా కలయబెట్టండి. కలయబెట్టిన తర్వాత అది కూర చూసారా ఎంత చక్కగా వేగుతూ ఉందో. మనకైతే నూనె పైకి తేలే వరకు కూడా మీరు కూర వేపుకోండి. రొయ్య గట్టిపడటము కానీ ఏది కూడా ఉండదండి. ఇది అన్నంలోకే కాదు, చపాతీలోకి కూడా ఈ కూర ఎంతో రుచిగా ఎంతో బాగుంటుందండి. చూసారా? ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకొని మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.